ఈ రోజాకి ఎంత పొగరం. మిగతావన్నీ వాడిపోయినా ఇది మాత్రం చెక్కు చెదరలేదు. దీని ఈగో కారణం ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఐ లవ్ యూ. ఈ బొకేలోని లాస్ట్ ఫ్లవర్ వాడిపోయేంత వరకు. ఐ లవ్ నిషా, నీకేం కాలేదుగా? అంకుల్ ఎందుకు కొట్టారు? నిన్న నేను వీడితో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది వీడు కురుక్కని. లేదు అంకుల్, విక్కీ చాలా మంచోడు. విక్కీ విక్కీ వేరే ఇంటెన్షన్తో రాలేదు. విక్కీ నేను ఎమోషనల్ గా హర్ట్ చేస్తే మీరు ఫిజికల్ గా హర్ట్ చేశారు. విక్కీ అంతా నా వల్లే జరిగింది. అంకుల్ ప్లీజ్ 108 కి కాల్ చేయండి. విక్కీ విక్కీ అంకుల్ ప్లీజ్ త్వరగా. నిషా, వెంటనే బయలుదేరు. మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు మనాలిలో ఉన్నాడు. మనం 4 రోజులు అక్కడే ఉండి వికీ బాగైన తర్వాత తిరిగి వద్దాం. విక్కీ ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే మీకేమైనా పిచ్చా? ఇప్పుడు పోలీసులు వస్తే అటెంప్ట్ మర్డర్ కేసు కింద మన ఇద్దరిని బుక్ చేస్తారు. అనవసరంగా మన ఇద్దరి జీవితాలు స్పాయిల్ అయిపోతాయి. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం నిషా. నేను పోలీసులకి నేనే కొట్టానని చెప్తాను, మీరేం వరి అవ్వకండి. నిషా, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా నేను చెప్పినట్టు విను. కమాన్. నువ్వే కావాలి. ఎస్, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచే నాలో కోరిక మొదలైంది. కానీ ఏం చేయను, నువ్వు నా ఫ్రెండ్ కూతురు అయిపోయావు. పైగా నేను నీ గార్డియన్ని. ట్రై చేశాను, కానీ నా ఫీలింగ్స్ ఆపుకోలేకపోయాను. ఈలోగా వీడు ఎంటర్ అయ్యాడు. ప్రేమ దోమ అంటూ నువ్వు వీడి వెనకాల తిరిగావు. ఎంత సఫర్ అయ్యానో తెలుసా? నేను నిన్ను కాపాడుకుంటూ వచ్చింది ఈ విక్కీగాడు తరుగుపోవడానికా?
వేటగాడెప్పుడు ఎరవేస్తాడు, ఆ తర్వాత ఓపిగ్గా వెయిట్ చేస్తాడు. నేను అంతే. మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకున్నాను, పప్పెట్ షో మొదలుపెట్టాను. వాడేమో ఎమోషనల్, నువ్వేమో ప్రాక్టికల్. మీ ప్రతి గొడవ నేను పెట్టిందే. వాడికేమో నువ్వు వాణ్ణి ఫెయిల్యూర్లా చూస్తున్నావని చెప్పి నమ్మించాను, నీకేమో వాడు వైలెంట్ అని చెప్పి నమ్మించాను. అంతే, ఇద్దరు కొట్టుకు చచ్చారు. సక్సెస్ఫుల్గా బ్రేకప్ చేయించాను. ఇప్పుడిక వేరే దారి లేదు. టోటల్గా అర్థమైంది కదా? వాడి ముందు బాగోదు, బెడ్రూమ్కి వెళ్తాం పద. ఏయ్! రావే. రా. రావే లోపలికి. చెప్పానుగా, అబద్ధం ఆడితే తల 1000 ఒక్కలవుతుంది అని. నేను రాకపోతే అదే జరిగేది. చాలా థ్యాంక్స్ అండి, దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము. ఏ, నా గురించి చెప్పలేదు నువ్వు? చూడమ్మా, నేను ఎవ్వరి రుణం ఉంచుకోను. వాడు బతికాడు, అదే 10,000. నా రుణం కూడా 10,000. 10,000. చూడండి, ఈ రోజుల్లో విడిపోవడం చాలా ఈజీ, కలిసి ఉండడమే ఒక ఛాలెంజ్. ఈనాటి యువత ఛాలెంజింగ్గా ఉండాలి, అంతేగాని మాలాగే ఈజీ పనులు చేయొద్దు. నాది డైవర్స్ కేసులే అమ్మా. ఓకే, ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బాయ్. I love you again.